హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్స్ ఫ్రై చేస్తున్నానండి. ఒకసారి చూడండి, ఓకేనా? నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి, ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి, ఆనియన్స్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఓకేనండి? ఇవన్నీ ఇట్లా కావాల్సినవి, ఓకేనా? చూడండి, స్టవ్ అంటించండి. కొంచెం లోలో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోకండి, ఓకేనా? ఆయిల్ వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఇలా వేసుకోండి. సరే అండి, ఇప్పుడు వేగినవి చూద్దాము. లైట్గా వేగి చూడండి, లైట్గా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకుందామండి, ఓకేనా? ఇలా టమాటా వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి, ఓకేనా? అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, ఓకే కదా? చూడండి, ఇవి వేగుతున్నాయి కదా, ఇవి బట్టే పెట్టుకోండి, ఓకేనా? అలా వేగనివ్వండి. కొద్దిగా మూత పెట్టేసుకుందామండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఎగ్స్ వేసుకున్నానండి నేను, ఓకేనా? చూడండి, ఇక్కడ చిన్న గిన్నె పెట్టుకోండి. అలాగా చూడండి, కొద్దిగా వాటర్ వేసుకోండి ఇందులోని. అలా లైట్గా కొద్దిగా వాటర్ వేసుకోండి. అలాగా వాటర్ వేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే అందులోని మీరు డైరెక్ట్గా ఇందులో కలుపుకోకూడదండి. ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఇందులో కలుపుకోకూడదండి. ఇందులో కలుపుకుంటే ముద్దల కింద వచ్చేస్తుందండి, సరిగ్గా కలవదండి, ఓకేనా? చూడండి, సాల్ట్ తీసుకోండి తగినంత, అలా వేసుకోండి అందులోని, ఓకేనా? అలాగే లైట్గా పసుపు తీసుకోండి, ఓకేనా? అలా వేసుకోండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోండి, ఓకేనా? మీరు ఈ వాటర్లోనే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదా, స్పూన్తో ఇలా కలిపేసుకోండి. ఇలా కలిసిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమన్నా ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎగ్స్లోని చూసుకోండి, ఇది మిక్స్ చేయండి ఈ ఎగ్స్ని. ఎగ్స్ ఇలా మిక్స్ చేసేసుకోండి, ఓకేనా? ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కలుపుకున్నాం కదండి, ఇవి ఇందులో వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఎంత బాగా మిక్స్ అయిపోతాయి చూడండి. అసలు వంటల కింద గట్ట ఏమీ ఉండవండి, చాలా బాగుంటుందండి. చూడండి అలా మిక్స్ అయిపోయింది, ఓకేనా? మీరు ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు ఇలా వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఆ ఫ్రై చాలా బాగుంటుంది. సాల్ట్, కారం అన్నీ బాగా మిక్స్ అవుతాయండి, ఓకేనా? చూడండి,
ఇదేంటి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేగినలేదు చూద్దాం. ఓకేనండి, ఆనియన్స్ వేగిపోయి ఈ ఆనియన్స్ వేగిన చూడండి, ఇలా వేగిపోవాలండి ఆనియన్స్. ఓకేనా, చూడండి ఆనియన్స్ బాగా వేగి చూడండి. ఇలా ఆనియన్స్ ఇలా వేగాలండి. వేగిన తర్వాత చూడండి ఆనియన్స్ ఎంత బాగా వేగింది. ఓకేనా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకోండి. ఓకేనా, ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి. ఓకేనా, ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకుంటామండి. ఓకేనా, చూడండి మీరు ఎలా కలిపేసుకోండి. ఓకేనా, ఇలా కలుపుకుని కొత్తిమీర ఉంది కదండి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీర ఇప్పుడు వేసేయండి ఇందులోని. ఓకేనా, ఇంకా ఫ్రై అవ్వలేదండి. కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే కలుస్తుంది బాగానే. కలిసి ఆ ముద్దల కింద రాకుండా విడుస్తుందండి. అది ముద్దల కింద రాదు, ఫ్రై బాగా వస్తుందండి. ఇవి అంటే మనకి ఒకదానికి ఒకటి ఇలా గట్టిగా పట్టుకోకుండా విడివిడిగా వస్తుందండి. కొత్తిమీర ఎప్పుడైతే వేసుకున్నామో బాగుంటుందండి. ఒకసారి మూత పెట్టేద్దామండి. ఓకేనా, ఇలాగ నేను చిన్న చిట్కా చెప్తున్నానండి, ఒకసారి చూడండి. చాలామంది ఏం చేస్తారంటే కర్రీలోని ఉప్పు ఎక్కువగా అయిపోతుందండి. ఉప్పు ఎక్కువగా వేసేసుకుంటారు, అంటే వాళ్ళు తెలియకుండానే పడిపోతుందండి ఉప్పు ఎక్కువగానే. మీరేం చేస్తారంటే ఉప్పు ఎక్కువ పడిపోయిన నిమ్మకాయ ఉంది కదా, ఇలా చూడండి, ఒక నిమ్మకాయ పెంచి తీసుకోండి. ఈ నిమ్మకాయ అంతా పిండేయండి ఆ కర్రీలో. పిండేస్తే ఉప్పు కాసం వల్ల మీకు మళ్ళీ యథావిధిగా అయిపోతుందండి. ఓకేనా, మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ నేను చెప్పింది నిజమో లేకపోతే కాదు, మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇప్పుడు చూద్దామా ఈ ఫ్రై ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, ఫ్రై చూడండి. వావ్, చూడండి ఫ్రై ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఓకేనా, ఎలా ఫ్రై అవుతుందని మీరు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి, చికెన్ మసాలా అండి ఇది చూడండి, కొద్దిగా వేసుకోండి ఇందులో. ఓకేనా, కొద్దిగా ఇలా వేసుకోండి, కలర్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఇలా వేసుకోండి, కొద్దిగా లైట్గా వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేద్దామండి. వావ్, చూడండి చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రై ఎంత బాగుందో చూడండి. ఫ్రై ముద్దల కింద లేకుండా ఫ్రై చూడండి ఎలా ఉందో. ఓకేనా, చూడండి మీరు మామూలుగా రైస్లోనే కాకుండా చపాతీలోని పరాటీలోని పెట్టి తినొచ్చండి, అలా పెట్టుకుని తినొచ్చండి. రైస్ ఒక దాంట్లోనే కాకుండా వేరేగా మామూలు గుత్తుని కూడా తినేస్తారని చాలామంది కర్రీ ఇలా. ఓకేనా, ఓకే అండి, రెడీ అయిపోయిందండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకేనా, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.